విద్యుత్ విష్ణు విద్యుత్ వేద్ ఛానల్కి స్వాగతం. ఎలక్ట్రికల్ సేఫ్టీ అంటే ఏంటి? అసలు ఎలక్ట్రికల్ సేఫ్టీలో దేనికి మనం సేఫ్టీ ఇస్తున్నాం? మనుషులకా, లోడ్స్కా, ఎలక్ట్రికల్ సిస్టమ్కా? అంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేది కంప్లీట్లీ ప్రొటెక్టింగ్ కేబుల్స్ ఫ్రమ్ బర్నింగ్ డ్యూ టు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్. ఏదైనా ఎలక్ట్రికల్ ఫాల్ట్ వల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ హై కరెంట్స్ ఫ్లో అవ్వడానికి కారణమవుతుంది. ఆ హై కరెంట్స్ మనం వాడిన కేబుల్స్ని డ్యామేజ్ చేసి ఫైర్ అవ్వడానికి కారణమవుతాయి. ఆ కేబుల్స్ని ప్రొటెక్ట్ చేయడమే ఎలక్ట్రికల్ సేఫ్టీ. ఆ ఎలక్ట్రికల్ ఫైర్ యాక్సిడెంట్ కేబుల్స్ బర్న్ అవ్వకుండా చేయడానికి తీసుకోవాల్సిన కన్సిడరేషన్స్, ఫ్యాక్టర్స్, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక సర్క్యూట్ మీ బాత్రూంలో లేదా మీ బెడ్రూమ్లో ఉన్న ఒక జీరో బల్బ్, సింగిల్ 5 వాట్ బల్బ్కి ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేది మనం వెతికితే చూస్తే ఇన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒక సర్క్యూట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, ఒక సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు ఇన్ని కన్సిడరేషన్స్. వాటిలో సర్క్యూట్ టైప్ అండ్ కరెంట్. అది ఏ టైప్ సర్క్యూట్, దాని కరెంట్ ఎంత, అంటే దాని లోడ్ కరెంట్ ఎంత, అండ్ దెన్ అది సోర్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, అది ఏ టెంపరేచర్లో, సన్లైట్లో ఉంటుందా లోడు, ఇంట్లో ఉందా, లేదంటే ఏసీ రూమ్లో ఉందా అనే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. యాంబియంట్ టెంపరేచర్ ఏంటి అనేది, ఆపరేటింగ్ టెంపరేచర్ ఏంటి అనేది. అండ్ దెన్ ఒకవేళ ఆ 5 వాట్ బల్బుతో ఏదైనా ఫెయిల్ అయ్యి ఏదో కారణం చేత షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎంత మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత మినిమం కరెంట్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాబబిలిటీ 100% యాక్యురసీ కాదు, ఒక రేంజ్ మినిమం నుంచి మ్యాక్సిమం అనేది ఒక ప్రాబబిలిటీ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని ఫిజికల్గా మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో వచ్చి అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ దెన్ ఆ ఫాల్ట్ కరెంట్ని, మ్యాక్సిమం ఫాల్ట్ కరెంట్ని మనం యూజ్ చేసిన ఆ 5 వాట్ బల్బ్కి యూజ్ చేసిన 1 స్క్వేర్ వైర్ ఎంతసేపు ఆ కరెంట్ని హ్యాండిల్ చేస్తుంది, ఎంతసేపు విస్టాండ్ అవుతుంది. ప్రొటెక్షన్ డివైస్ ఆ కరెంట్ ఫ్లో అయినప్పుడు, అంత ఫాల్ట్ కరెంట్ ఫ్లో అయినప్పుడు మనం దానికి వాడినటువంటి ప్రొటెక్షన్ డివైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు ట్రిప్ అవుతుంది, తర్వాత ఆ ఫాల్ట్ జరిగినప్పుడు ఎంత ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్క్ అంటే స్పార్క్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక సర్క్యూట్కి సంబంధించిన, ఒక 5 వాట్ బల్బ్కి సంబంధించిన, ఉదాహరణకు ఒక 5 వాట్ బల్బ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్. అండ్ దెన్ జనరల్గా మిగతా టోటల్గా ఒక సిస్టంలో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా డిఫరెంట్ సింగిల్ ఫేస్ లోడ్స్ని మనము 3 ఫేస్ కనెక్ట్ చేస్తాము. అవి ఎంత బ్యాలెన్స్డ్గా కనెక్ట్ చేస్తాము, మనం ఎంత బ్యాలెన్స్డ్గా వాడుతున్నాము అనేది చాలా మేజర్ రీజన్ అవుతుంది. మేజర్ ఎలక్ట్రికల్ సేఫ్టీలో అది చాలా క్రిటికల్ క్యాలిక్యులేషన్. అండ్ దెన్ మనం వాడిన లోడ్ టైప్స్ అన్ని హార్మోనిక్స్ ఏమైనా జనరేట్ చేస్తున్నాయంటే పవర్ని పొల్యూట్ చేస్తున్నాయా, మనం వాటర్ని పొల్యూట్ చేస్తున్నాం, ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాం. ఎవరికి తెలియని విషయం ఏంటంటే మనం పవర్ని కూడా పొల్యూట్ చేస్తున్నాం. మనం వాడుతున్న లోడ్స్కి మనం ఉన్న టోటల్ మన బిల్డింగ్లో టోటల్ లోడ్లో దానికి సంబంధించిన పవర్ ఫ్యాక్టర్ ఏంటి, ఇది కొంచెం డీప్ క్యాలిక్యులేషన్స్. పవర్ ఫ్యాక్టర్ ఏంటి, అండ్ దెన్ మనం వాడిన ఎక్విప్మెంట్ ఏంటి, కేబుల్స్ ఏంటి, క్వాలిటీని బట్టి ఎనర్జీ లాసెస్ ఉంటాయి. ఎనర్జీ లాసెస్ ఇంక్రీజ్ అయితే కూడా ఎలక్ట్రికల్ సేఫ్టీ కాంప్రమైజ్ అయినట్టే. సో ఇన్ని కన్సిడరేషన్స్, ఇన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఒక సర్క్యూట్ డిజైన్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అది ఖచ్చితంగా హ్యూమన్ బ్రెయిన్తో చేసే పని కాదు. డెఫినెట్గా దానికి అడ్వాన్స్డ్ క్యాట్ టూల్స్ కావాలా, కంప్యూటర్స్ ఉండాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్కి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి డిజైన్ చేసుకొని ఆ డిజైన్ని మీ బిల్డింగ్లో, మీ ఫ్యాక్టరీలో ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మీకు సేఫ్టీ వస్తుందని మీరు ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఇవేమీ కన్సిడర్ చేయకుండా మా ఎలక్ట్రీషియన్ చాలా తోపు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి మీ ఎలక్ట్రీషియన్ నమ్మి చేస్తే, నేను చెప్తున్న ఈ ఫ్యాక్టరీస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అర్థం అవ్వట్లేదు. చాలామందితో నేను మాట్లాడితే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంత క్యాలిక్యులేట్ చేయాలా అని అంటున్నారు. ఇక మీరు చెప్పే సైంటిస్ట్ ఎలక్ట్రీషియన్స్కి ఎంతమందికి ఈ నాలెడ్జ్ ఉంటుంది? సో ఎలక్ట్రికల్ సేఫ్టీ విషయంలో గ్రాంటెడ్ తీసుకోకండి. చాలా చోట్ల బెడ్రూమ్లో పడుకొని, ఏసీ బెడ్రూమ్లో పడుకొని
ఫైర్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్ జరిగి బెడ్ మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు చనిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు, చాలా కేసులు తెలుసు నాకు. సో మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీ ఇంట్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ కాంప్రమైజ్ అయితే మీ కోట్లు ఏమీ మిమ్మల్ని కాపాడలేవు. మీరు బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కనుక మీ బెడ్రూమ్లో షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్ జరిగితే మీకు తెలియకుండానే పెయిన్లెస్ డెత్, ఏమాత్రం పెయిన్ లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా యమలోకం వయా స్వర్గలోకం. థ్యాంక్ యూ.